అమెరికా అధ్యక్ష బరి నుంచి హిలీ అవుట్. రిపబ్లికన్ అభ్యర్థిగా నిలిచిన ట్రంప్ 2024 చివరిలో జరిగే దేశ అధ్యక్ష ఎన్నికల్లో మళ్ళీ బైడెన్ ట్రంప్ మధ్య పోరు. హఠాత్తుగా పోటీ నుంచి విరమించుకోవాలని హిలీ తీసుకున్న నిర్ణయం విస్మయకరం. పార్టీ నామినీకి కావాల్సిన డెలిగేట్స్ బలం పొందడం ఇక ట్రంప్కు సులభం అని చెప్పేసి చూస్తూ ఉన్నాం. మరి రిపబ్లికన్ అభ్యర్థిగా ట్రంప్ కానీ లేదు అని అంటే బైడెన్కి సంబంధించిన విషయంలో కానీ వీళ్ళిద్దరే మళ్ళీ పోటీలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మరి బైడెన్ గెలుస్తాడా, రెండోసారి అంటే ఈసారి కూడా ట్రంపే గెలుస్తాడా, ఏం జరగనుంది అమెరికా అధ్యక్షకు సంబంధించిన విషయంలో? ఎందుకనంటే మళ్ళీ ట్రంప్ కనుక గెలిస్తే ప్రపంచంలో జరుగుతున్నటువంటి యుద్ధాలకు సంబంధించిన విషయంలో కానీ మిగతా వాటి విషయంలో కానీ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతున్నాయో ఆ నిర్ణయాలు కట్టుబడి ఆ అమెరికాతో సంబంధాలు ఉన్నటువంటి దేశాలు కూడా ఉంటున్నాయి. కాబట్టి మరి ఇజ్రాయెల్ గాజాకు సంబంధించిన విషయంలో మన ప్రభుత్వం కూడా, మన బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా సొంతంగా నిర్ణయం తీసుకోలేక, అమెరికాను చైనాను కాదనలేక ఈరోజు చాలా దేశాలు ఉంటున్నాయి. కాబట్టి అట్లాంటి అంటే ఎక్కువ టెక్నాలజీని ఉపయోగించుకున్న దేశాలు అమెరికా కానీ చైనా కానీ రష్యా లాంటి దేశాలకు మిగతా దేశాలు భయపడే పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ దేశాల అధ్యక్షులు ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించే వాళ్ళు ఉండేది ఉంటే ఒక రకంగా ఉంటుంది, లేదంటే వాళ్ళు కూడా క్రిమినల్ మైండ్ సెట్తో ఉన్న వాళ్ళు ఉండేది ఉంటే మరి ఈరోజు దేశంలో యుద్ధాలు పెరిగిపోతూ ఉంటే, ప్రపంచంలో యుద్ధాలు పెరుగుతూ ఉంటే ఆ యుద్ధాలకు సంబంధించిన విషయంలో వాళ్ళు ఆపే ప్రయత్నం చేయకపోతే మానవ జాతి మనుగడకే సమస్య వస్తుంది. కాబట్టి మరి ట్రంప్ గెలుస్తాడా, బైడెన్ గెలుస్తాడా, వాళ్ళిద్దరిలో ఎవరు గెలిచేదంటే ప్రపంచ శాంతి కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తారనేది వేచి చూడాల్సిన అంశం. మరి ఈరోజు అమెరికా అధ్యక్ష పదవికి సంబంధించిన విషయం కాకుండా ఈ దేశానికి, భారతదేశానికి సంబంధించిన విషయంలో మరి అధ్యక్ష పదవికి సంబంధించిన విషయంలో కానీ ప్రధానమంత్రికి సంబంధించిన విషయంలో ఓట్లు జరుగుతున్నాయి. కాబట్టి ఈ లోక్సభ ఎన్నికల్లో మీరు ఓటు వేసే ముందు తప్పకుండా ఈ దేశం ఎవరి చేతుల్లో పెడితే రక్షణగా ఉంటుంది. ఈ దేశంలో సైనికులు ప్రతిసారి ఎలక్షన్స్కు ముందు లోక్సభ ఎన్నికలు, ఏ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు వచ్చినా కూడా బార్డర్లో బాంబులు పేలి సైనికులు చనిపోయేటువంటి పరిస్థితి. లోక్సభ ఎన్నికలు వచ్చేదంటే రాజ్యసభ ఎన్నికల ముందు, లేదంటే ఎమ్మెల్సీ ఎన్నికలు ఏది జరిగినా కూడా బార్డర్లో సైనికులను చంపేటువంటి సంస్కృతి పోవాలంటే మరి ఎవరు అధికారంలోకి రావాలి? ఈ దేశంలో మహిళలకు, మణిపూర్లో ఆ అమ్మాయిలను మొత్తం బట్టలిప్పి నగ్నంగా ఊరేగింపి చేసినటువంటి ఆ పరిపాలన లేకుండా ఉండాలంటే ఈరోజు ఎవరు అధికారంలోకి రావాలి? ఈ దేశంలో ఉచిత విద్య కావాలంటే ఎవరు అధికారంలోకి రావాలి? ఈ దేశంలో ఉచిత వైద్యం రావాలంటే ఎవరు అధికారంలోకి రావాలి? ఈ దేశంలో ప్రజాస్వామ్యం కాపాడబడాలంటే, ఈ దేశంలో రాజ్యాంగం కాపాడబడాలంటే, మన హక్కులు, మనకు సంబంధించినటువంటి ఆస్తులు మన దగ్గరనే ఉండాలంటే, మన హక్కులు కాపాడుకోబడాలంటే ఎవరు అధికారంలో రావాలి? చూసి ఓటు వేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. దయచేసి ఆలోచించి ఓటు వేయండి. భవిష్యత్ తరాలు మీ బిడ్డల గురించి ఆలోచించి ఓటు వేయండి. ఇక్కడ ఈ దేశంలో రాజ్యాంగం ఒక్కసారి కనుక రద్దు చేయబడితే ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల కన్నా ఎక్కువ అన్యాయం కేవలం బీసీలకు మాత్రమే జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఈ దేశంలో మళ్ళీ వాళ్ళ కుల పనులు వేసుకుని బతకగలుగుతారు కాదు, కానీ ఈరోజు బీసీలు మాత్రం వాళ్ళ కుల పని చేయలేక అత్యంత దారుణంగా 50% పైగా ఉన్నటువంటి బీసీలకి అత్యంత నష్టం చేకూరేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆలోచించి ఓటు వేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.